హెల్తీగా ఫిట్గా ఉండడానికి నేను నా డైట్లో కొన్ని చేంజెస్ చేశాను. నా ఫేస్లో గ్లోయింగ్కి సీక్రెట్ కూడా అదే. ఎవ్రీ మార్నింగ్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా నేను హనీ లెమన్ హాట్ వాటర్ తాగుతాను. ఇది ఫ్యాట్ని రిడ్యూస్ చేస్తుంది. అండ్ మార్నింగ్ లేవగానే ఒక డీటాక్స్ డ్రింక్ తాగితే చాలా చాలా మంచిది. సో నేను ఇది ప్రిఫర్ చేశాను. హాట్ వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్కి నేను టిఫిన్ చేస్తున్నాను. ఈరోజు అయితే ఇడ్లీ ఉంది. ఇడ్లీ అంటే మనకు నచ్చదు, కాకపోతే ఇంకా తినాలి, ఏం చేస్తాం. ఇడ్లీ లెస్ ఆయిల్ ఫుడ్ అండ్ ఆల్సో హెల్దీ ఫుడ్ కదా. చియా సీడ్స్ హెల్త్కి చాలా మంచిది. సో నేను అందుకే చియా సీడ్స్ వాటర్ తాగడానికి ప్రిఫర్ చేస్తున్నా. ముందు రోజునైతే నేను చియా సీడ్స్ని నానబెట్టాను. సో అవి ఓవర్ నైట్ సోక్ అయిన తర్వాత నేను నా వాటర్ బాటిల్లోకి ఇవి వేసేస్తున్నా. సో ఈ చియా వాటర్ తాగుతాను. బాటిల్ వాటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ ఫిల్ చేసుకొని చియా సీడ్స్ యాడ్ చేసుకుంటా. సో నేను రైస్ డే బై డే తీసుకుంటున్నా. ఈరోజు అయితే చపాతీ అండ్ ఆల్సో ఆకుకూర పప్పు. ఇది వీట్ ఫ్లోర్ చపాతీ కాదండి, మల్టీగ్రెయిన్ చపాతీ. మ్యాంగో సీజన్, మ్యాంగో లవర్స్ని మ్యాంగో తినకుండా ఎవరు ఆపలేరు కదా. సో ఈవినింగ్ టైంలో నేను ఒక మ్యాంగో కన్స్యూమ్ చేశాను. నైట్ డిన్నర్లోకి మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీతో ఉప్మా ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉండే, అయినా కొంచెం ఆకలి అనిపించింది. సో అందుకే మమ్మీ పపాయ కట్ చేసి ఇస్తున్నారు. ఇది మా చెట్టుకే న్యాచురల్ గా పండిన పపాయ వితౌట్ ఎనీ కెమికల్ పెస్టిసైడ్స్. ఏ న్యాచురల్ ఫ్రూట్ ఇస్ ద టేస్ట్ ఆఫ్ ఎర్త్స్ లవ్ కదా.